హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సండే వచ్చిందంటే చాలు ఫస్ట్ ఏం కర్రీ చేసుకుందామంటే ముందుగా గుర్తొచ్చేది మాత్రం చికెన్. అదేంటో కానీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా వండడం కూడా చాలా తొందరగా అయిపోతుంది. నాన్ వెజ్లో ఫస్ట్ ప్లేస్ అంటే చికెన్ డే అని చెప్పొచ్చు కదా. ఇంకేంటండి, టేస్టీగా ఫాస్ట్గా అయిపోయే చికెన్ కర్రీ రెసిపీ అయితే చూసేద్దాం రండి. ఇంట్లో ఎవరైనా మరియు ఇంకా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకున్న చికెన్ కర్రీ రెసిపీ అయితే చూద్దాం. రెసిపీ వీడియో చూసిన తర్వాత అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. ముందుగా ఫ్రెష్గా కడిగిన చికెన్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి. దానిలో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా ఇంకా మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించి మంచిగా కలుపుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ స్టవ్ పైన పెట్టుకొని దానిలో తగినంత ఆయిల్ మరియు లవంగాలు, సాజీరా, దాల్చిన చెక్క కొద్దిగా వేసుకొని దాని తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. దానిలో కొద్దిగా గ్రేవీ కోసం కొబ్బరి పొడి ఒక 2 టీ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. దానిలో వెంటనే పసుపు వేయండి. అది వేగిన తర్వాత మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోండి. వేసి దాన్ని బాగా కలిపి మూత పెట్టుకోండి. అది కొద్దిగా ఒక 5 నిమిషాలు మగ్గే వరకు ఉంచండి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ దాన్ని ఒకసారి మూత తీసి కలిపి కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే చికెన్ మాత్రం మొత్తంగా ఉడకడం అయితే మనం గమనించవచ్చు. చికెన్ ఉడికిన తర్వాత దానిలో కొద్దిగా ధనియాల పొడి మరియు కొత్తిమీర వేసి దింపుకోవడమే. గుమగుమలాడే చికెన్ కర్రీ మాత్రం రెడీ అయిపోతుందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.